హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ ఒక పైలట్. ఫ్రెండ్స్, మీకు 10 సార్లు నోటిఫికేషన్ చదవండి, నోటిఫికేషన్ చదవండి, నోటిఫికేషన్ చదవండి అని చెప్పేది అందుకే. మీకు నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. ప్రతిసారి కూడా యూట్యూబ్‌లో షాక్ అవుతున్న ఎగ్జామ్ డేట్స్ గురించి. 35 మార్కులు దాటితే రైల్వే ఉద్యోగమా అని థంబ్‌నెయిల్స్ పెడితే భలే చూస్తారు వీడియోస్ గాని. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చిన సెన్ 1 2018 నోటిఫికేషన్‌కి, సెన్ 1 2024 నోటిఫికేషన్‌కి మేజర్ డిఫరెన్స్ అందరికీ తెలుసు. అందులో ఏపీ ప్లస్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కంబైన్డ్‌గా ఇచ్చారు. ఇక్కడికొచ్చేసరికి 2024లో సెన్ 1 2024 అనేది ఏపీకి, సెన్ 2 2024 అనేది టెక్నీషియన్‌కి ఇవ్వడం జరిగింది. నేను మీకు పదే పదే చెప్తున్నాను నోటిఫికేషన్ చదవండి, నోటిఫికేషన్ చదవండి. యూట్యూబ్ వీడియోస్ వాడు వీడు చెప్పిన కంటెంట్ కాదు. వాడు వ్యూస్ కోసం ఏదైనా చెప్తాడు. మీరు ఒకసారి నోటిఫికేషన్ చదివితే మీకు మీదైన ఒక క్లారిఫికేషన్ వస్తది అని. నేను ఇక్కడ ముందుగా అబ్జర్వ్ చేసిన 2 మేజర్ డిఫరెన్సెస్‌ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో మొదటిదొచ్చేసి ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ సెన్ 1 2024 నోటిఫికేషన్‌లో సబ్జెక్ట్ వైస్ ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వెషన్స్ ఇస్తాము. ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వెషన్స్ ఇస్తాము అని సబ్జెక్ట్ వైస్ అదే మనకు క్వెషన్ ఇన్ని ఇస్తామని ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ సెన్ 1 2024లో మెన్షన్ చేయలేదు. వెరాస్ ఆర్ఆర్‌బీ సెన్ 2 2024 టెక్నీషియన్ నోటిఫికేషన్‌లో ఐదర్ గ్రేడ్ 1 గాని, గ్రేడ్ 3 గాని ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ మేము ఇస్తామనేది క్లియర్‌గా మనకి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్‌లోనే ఇచ్చున్నాడు. అయితే దాన్ని వాడు ఫాలో అవుతాడా? ఫాలో కాడా? అనేది సెకండరీ. బట్ నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేయడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది టెక్నీషియన్‌కి. బట్ ఏఎల్‌పీకి అట్లాంటి మెన్షనింగ్ లేదు. వాటిలో టాపిక్ వైజ్ క్వెషన్స్‌కి ఎట్లాంటి నంబర్ వెయిటేజ్ అనేది ఇవ్వలేదు ఏఎల్‌పీకి. టెక్నీషియన్‌కి అయితే నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేసి ఉన్నాడు. అయితే అది ఫాలో అవుతాడా లేదా అనేది తర్వాత ఎగ్జామ్ రాసాక మనకు తెలుస్తది. రైటా? మరి ఇంకొక మేజర్ నేను ఫైండ్ ఔట్ చేసిన విషయం ఏంటంటే, మీరు గనక క్షుణ్ణంగా సిలబస్‌ని గమనించినట్లయితే, ఎక్కువ శాతంగా అప్లై చేసిన క్యాండిడేట్స్ ఏఎల్‌పీ నోటిఫికేషన్‌లో ఏఎల్‌పీకి ఎలిజిబుల్ అవుతూ, గ్రేడ్ 3 టెక్నీషియన్‌కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కొంతమంది, ఏఎల్‌పీకి ఎలిజిబుల్ అవుతూ, గ్రేడ్ 1కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా! సో, ఈ సిలబస్‌ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఏఎల్‌పీలో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ సీబీటీ 1, సీబీటీ 2 జరిగినట్లయితే, అక్కడ మనకి టెక్నీషియన్‌కి సింగిల్ ఎగ్జామ్ ఉంటది. అది గ్రేడ్ 3కి ఒక మాదిరిగా ఉంటది. గ్రేడ్ 1కి ఒక మాదిరిగా ఉంటది. ఇక్కడ మనం సిలబస్‌ని గమనించినట్లయితే లాజిక్ అనేది ఏఎల్‌బీ సీబీటీ 1 సిలబస్ ఏదైతే ఉందో, అది టెక్నీషియన్ గ్రేడ్ 3 సిలబస్‌కి 100% మ్యాచ్ అయితది. అది 100 మార్క్స్‌కి, ఇది 75 మార్క్స్‌కి. బట్ సిలబస్ అనేది ఏఎల్‌పీ సీబీటీ 1కి అట్లానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి కామన్‌గా ఉంటది. దాంతో పాటు ఏఎల్‌పీ సీబీటీ 2 సిలబస్ అనేది గ్రేడ్ 1 టెక్నీషియన్ సిలబస్‌కి ఈక్వల్‌గా ఉంటది. మీరు ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూడడమే కాకుండా నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏఎల్‌పీ సీబీటీ 1 సిలబస్ ఏమున్నది, గ్రేడ్ 3 మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే గ్రేడ్ 3 సిలబస్ ఏమున్నది చూడండి. ఏఎల్‌పీ సీబీటీ 2లో ఏ సబ్జెక్ట్ పార్ట్ ఏలో ఏ టాపిక్ అయితే ఉన్నది, దాంతో పాటు మనకి గ్రేడ్ 1 టెక్నీషియన్‌కి ఏం సిలబస్ ఉన్నదనేది. అయితే ఇది నేను చెప్పడానికి నా ఉద్దేశ్యం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏఎల్‌పీ సీబీటీ 1 చదివితే గ్రేడ్ 3కి మీరు ఆటోమేటిక్‌గా ప్రిపేర్ అవుతున్నట్టు. ఏఎల్‌పీ సీబీటీ 2కి మీరు ప్రిపేర్ అవుతుంటే టెక్నీషియన్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో, మీకు చదువుతున్న మీ ప్రిపరేషన్ అనేది ఒకటి కాదు, 2 మీకు అల్టిమేట్‌గా అందులో ఉన్న లాజిక్ తెలియాలి. ఈ సిలబస్ నేను క్లియర్‌గా వివరిస్తూ మీకు నోటిఫికేషన్ 10 సార్లు చదవమని చెప్పడానికి కారణం కూడా అదే. క్షుణ్ణంగా మీకు క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఏఎల్‌పీ సీబీటీ 1 గ్రేడ్ 3 సిలబస్ ఇస్ సేమ్. ఏఎల్‌పీ సీబీటీ 2 పార్ట్ ఏ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ 1 టెక్నీషియన్ సిలబస్. సో, దాని తర్వాత ఇంక మీరు ఫర్దర్ స్టెప్స్‌లోకి ముందుకెళ్ళినట్టయితే సైకో టెస్ట్ అనేది ఏఎల్‌పీకి ఉంటది. దీనికి ఇంకా వేరే టెస్ట్ అంటూ ఏం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారో లేదో నాకు తెలీదు. గమనించినట్లయితే మీరు ఇస్తున్న ట్రయల్ అనేది ఒకటి కాదు, రెండింటికి మీరు ట్రయల్స్. టెక్నీషియన్ తక్కువ పోస్టులున్నాయి వస్తే నాకేమొస్తది ఏఎల్‌పీ చదువుకుంటానంటే, నువ్వు ఏఎల్‌పీకి ఏదైతే చదవాలో అదే టెక్నీషియన్ రాయాలి. అయితే గ్రేడ్ 3 ఎలిజిబిలిటీ అయితే గ్రేడ్ 3, గ్రేడ్ 1 ఎలిజిబిలిటీ అయితే గ్రేడ్ 1. ఏదైనప్పటికీ సిలబస్ అయితే సేమ్. అప్పుడు ఎఫర్ట్స్ డబుల్ చేసుకున్నట్లయితే ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గరైనా మనకు అవకాశం వచ్చేలా ఉంటది. ఏ ఉద్యోగానికి సంబంధించిన బెనిఫిట్స్ ఆ ఉద్యోగానికి ఎప్పుడు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించారు అనుకుంటున్నా. గమనించకపోతే ఇప్పుడన్నా వెళ్లి ఒకసారి గమనించండి. వెనక స్క్రోల్ అవుతున్నదంతా చూసారు కదా! ఒకసారి నోటిఫికేషన్స్ గో త్రూ అవ్వండి. మీరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు నోటిఫికేషన్ చదవడం అట్లా అనుకోకుండా మీరు చేసే చాలా పనుల్లో ఇదొక పనిగా వ్యాపకంగా పెట్టండి. నోటిఫికేషన్ చదవడం వల్ల మీకొచ్చే కాన్ఫిడెన్స్, ఆ సిలబస్‌ని చూడడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ కూడా ఒక డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సిలబస్‌లో కూడా మీరు ఎంత వరకు కంప్లీట్ చేశారు, ఇంకా ఏ టాపిక్స్ ఉన్నాయనేది కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తది. జరిగిన జీడీసీ ఎగ్జామ్ గురించి నేను పెట్టిన స్క్రీన్ షాట్ మీరు చూసే ఉంటారు. ఎగ్జామ్ సిలబస్‌లో ప్యాటర్న్ ఫాలో అయ్యి అర్థమెటిక్స్ నుంచి 25 ఇవ్వాలి. ఆ 25 కూడా 1-25 ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి అన్నట్టు ఇప్పటి వరకు రైల్వేలో ఏమీ లేదు. ఏదైనా జరగొచ్చు. అన్ని రకాలుగా సంసిద్ధంగా ప్రిపేర్ కండి. పిచ్చి పిచ్చి వీడియోస్, కట్ ఆఫ్‌లు ఎగ్జామ్స్ జరగకముందు కట్ ఆఫ్‌లు వాటికి జోలికి పోవద్దు. ఎవరు వీడియోస్ పెట్టినా నమ్మొద్దు. అది నా రిక్వెస్ట్. మీ ఇష్టం మరి. ఎగ్జామ్‌కి ఒక పోస్ట్‌ని 3.35 రెట్లు పెంచగా అదే డేట్‌కి ఎగ్జామ్స్ అవుతదా? అవ్వదా? అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. మీ విజ్ఞతగా వదులుతున్నాను. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. థాంక్ యూ ఫర్ దిస్ గుడ్ సెషన్. థాంక్ యూ ఆల్.